సుజాత గారు ఇదంతా పశువుల ఎరువు కదా? అవునమ్మా. ఓకే, ఇది ఎంత పడుతుంది మీకు మంత్లీ? మంత్లీ ఒక ట్రాక్టర్ తెప్పిస్తామమ్మా. ఇదంతా ఇప్పుడు ఉన్నదంతా ఒక ట్రాక్టరా? ఇదంతా ఒక బండి. ఇది 1 వీక్ ఇట్లా ఉంచి మొత్తం వేసేస్తాం. ఓకే, అన్ని చెట్లకి పండ్లు ఇక్కడ ఫ్రూట్ గార్డెన్ ఉంది, అక్కడ వెజిటబుల్ గార్డెన్, రెండింటికి వేసేస్తాం. మొదల్లో కాకుండా చుట్టూ అట్లా గొప్పలా తవ్వి. అలాని ఎక్కువ కూడా వేయకూడదు, ఏదైనా సరే. ఇందులో గొర్రెలు కూడా ఉంటది, అది వేడి ఎక్కువ అంటారు. ఓకే, ఆవు, గేదెలు, గొర్రెలు, ఓకే 3 మిక్స్ చేసేసి వేస్తారు అనమాట. ఓకే, ఇంకా ఇదంతా పశువుల ఎరువు చూసాం కదా, ఇప్పుడు మనం వెజిటేబుల్ ఎరువు కూడా మీరు రెడీ చేసి పెడతాను అని అన్నారు కదా, దాని దగ్గర కూడా ఒకసారి వెళ్దాం. ఓకే, సో ఇప్పటిదాకా మనం పశువుల ఎరువు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ మనకి పెద్ద వెజిటేబుల్ పిట్ ఉంది. ఇందులో క్యాంటీన్ నుంచి వచ్చే వేస్ట్ అంతా ఇక్కడ కలెక్ట్ చేసి దీన్ని ఎరువులాగా తయారు చేసి మొక్కలకి వాడతారని సుజాత గారు అప్పటి నుంచి చెప్తున్నారు. సో ఇంకా దీని గురించి బోల్డ్ అనే విషయాలు సుజాత గారిని అడిగి తెలుసుకుందాం. మరి సుజాత గారు, ఇది చూస్తే ఇప్పుడు ఫ్రెష్గా వేశారు కదా, ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నది తీసి ఆల్రెడీ వాడేసారా? వాడేసాము. ఇది 2 పార్ట్స్ లా చేసుకుంటామమ్మా. ఓకే, ఈ సైడ్ వేసిన కొంత అయిన తర్వాత దీన్ని ఒక 1 మంత్ 1.5 మంత్ అట్లా ఉంచేస్తాం. అటు ఫ్రెష్గా వేసుకుంటాం, స్టార్ట్ చేస్తాం. ఈ లోపు ఇది కంపోస్ట్ అయిన తర్వాత దీన్ని తీసి వెజిటబుల్ గార్డెన్ కి వేసేస్తాం. ఓకే, కిచెన్ లో ఉన్న అంత వేస్ట్ అంతా ఇక్కడికి తీసుకొచ్చి వేసేస్తారు. ఫ్రూట్ పీల్స్. సో ఇవన్నీ ఒక సైడ్ కి కొంచెం ఎత్తుగా వచ్చిన తర్వాత ఒక సైడ్ కి పెట్టేసి అది ఒక 1 మంత్ పడుతుందా? ఇక్కడ ఎర్రమట్టి ఉందమ్మా, దాన్ని పెట్టి కప్పేస్తాం. మన అవసరాన్ని బట్టి అట్లా వేసేస్తారు. మట్టి వేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేస్తారు, మళ్ళీ మట్టి పోసేస్తారు. సో ఎప్పటికప్పుడు ఇవాళ వేసింది మళ్ళీ మట్టి ఇలాగే వేసేస్తాం. ఓకే, ఇలా ఏ చెట్లకి వేస్తారు ఇదంతా? ఇది ఎక్కువ వెజిటబుల్ గార్డెన్ గా వాడతానమ్మా. సో ఇది కాకుండా నార్మల్ గా మనం బియ్యం గడిగిన వాటర్ కానివ్వండి, పప్పు గడిగిన వాటర్ కానివ్వండి, ఇలాంటి వాటర్ ని కూడా స్టోర్ చేసి వేసుకుంటారు కదా? ఈ క్యాంటీన్ లో ఎక్కువ మొత్తంలో వండుతారు కదమ్మా ఎంప్లాయీస్ కోసం, వాళ్ళకి ఎక్కువ వాటరే వస్తుంది. ఇట్లా డ్రమ్ లో వేసామని చెప్తాను. ఓకే, డ్రమ్ అదేనా? డ్రమ్ అదేగా వాటర్ ఉంచడం. ఓకే, బియ్యం పప్పు 5 రెగ్యులర్ గా ఉంటది కదా పప్పు కూడా, ఆ వాటర్ అయితే కంపల్సరీగా ఇందులోకి వచ్చేస్తుంది. అంటే మనం ఒక రోజు ఉంటే సరిపోతుందా? అంటే వెంటనే వెంటనే కూడా వేసుకోవచ్చు. దాన్ని 3 రోజులు పులియ పెడితే ఇంకా ఎఫెక్ట్. ఓకే, ఎక్కువ పులియ పెడితే చెట్లకు అంత బాగుంటుంది అనమాట. ఓకే, సో మనం ఇప్పటిదాకా వెజిటబుల్ గార్డెన్ ని చూసాం, ఇప్పుడు మనం ఉన్నది ఫ్రూట్ గార్డెన్ లో అనమాట. సో సుజాత గారు, ఇదంతా ఫ్రూట్స్ కోసమే కేటాయించారా? మొత్తం ఫ్రూట్స్ ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ కంప్లీట్? ఇక్కడ దాదాపు 50 ఉన్నాయేమో. ఓకే, 50 ఉన్నాయి. జామ చెట్లు ఎక్కువ ఉన్నాయి, మామిడి జామ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మిగతా అన్ని 3 4 ప్లాంట్స్. ఓకే, అన్ని రకాల పళ్ళు వేసారు. అన్ని నేరేడు చెట్టు దగ్గర నుంచి అన్ని ఉన్నాయేమో. నేరేడులో 2 వెరైటీస్ ఉన్నాయి, నాటుది ఉంది, హైబ్రిడ్ కూడా. ఓకే.